శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలకు డాక్టర్లకు విడదీయలేని సంబంధం ఉంది. వైద్యులుగా రాణించిన వారు రాజకీయాల పల్స్ కూడా పట్టారు. 2 పర్యాయాలు వైసీపీలో శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు డాక్టర్. ఎన్నికల ముందు కూటమి ఏర్పాటుతో పవన్ కళ్యాణ్ తో ఉన్న పరిచయాలతో జనసేన పార్టీలో చేరారు. కానీ అప్పటికే టికెట్ల సర్దుబాటు అయిపోవడంతో అధినేత హామీతో ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వకీల్ సాబ్ పిలుపు కోసం వెయిటింగ్ లో ఉన్న ఆ సిక్కోలు డాక్టర్ సాబ్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ దానేటి శ్రీధర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. ఢిల్లీ ఎయిమ్స్ కాలేజీ వైద్యుడిగా పిల్లలు లేని వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన వైద్యుడు. తర్వాతి కాలంలో రాజకీయాలపై ఆసక్తితో 2018లో వైసీపీలో చేరారు. ఎంపీగా పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే తన భార్య, అక్క, భర్త ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి ఆ స్థానం కేటాయించడంతో 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీతో ఎంపీ టికెట్ కోసం పార్టీలో కొనసాగుతూ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా నుంచి అప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్న మంత్రికి సర్వస్వం ధారపోశారు. రాజకీయాలంటే డబ్బే కాదు, లాబీయింగ్ కూడా ముఖ్యమని గ్రహించలేకపోయారా డాక్టర్. రాజకీయాల్లో లౌక్యం ఉంటే గాని టికెట్ రాదని గ్రహించలేకపోయారు. ప్రజల్లో తనకున్న పలుకుబడితో ఏ పార్టీలోకెళ్లినా టికెట్ వస్తుందని కాన్ఫిడెన్స్తో ఆయనుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సీటును మరో నాయకుడికిచ్చింది అధిష్టానం. దీంతో మనస్తాపం చెందిన డాక్టర్ శ్రీధర్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటికే కూటమిలో సీట్ల పంపకాలు జరిగిపోవడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కూటమి విజయానికి తన వంతు కృషి చేశారు డాక్టర్ శ్రీధర్. శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అనుకున్నట్లే కూటమి అధికారంలోకి రావడంతో మంచి పదవి దక్కుతుందని ఆశపడ్డారు డాక్టర్ సాబ్. అయితే రాజకీయాలంటే డబ్బుతో పాటు లక్కు కూడా ఉండాలి. శ్రీకాకుళం జిల్లాలో మొదటి 3 కోటీశ్వర్లను తీసుకుంటే డాక్టర్ శ్రీధర్ నిస్సందేహంగా మొదటి స్థానంలో ఉంటారు. డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దానేటి శ్రీధర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారికి ఒక్క క్షణం ఆలోచించకుండా సహాయం చేసే నైజం డాక్టర్ దానేటి శ్రీధర్ది. ఇన్ని సానుకూలతలున్నా చట్టసభలో అడుగు పెట్టాలనే కోరిక మాత్రం దశాబ్ద కాలంగా నెరవేరలేదు. అయితే జనసేనలో సముచిత స్థానం లభిస్తుందని ఎదురు చూస్తున్నారు దానేటి శ్రీధర్. వాస్తవానికి సిక్కోలు జన సైనికులు జిల్లాలో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న పిసిని చంద్రమోహన్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అంత కలివిడిగా ఉండకపోవడంతో పాటు నామమాత్రంగా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి నెట్టుకొస్తున్నారు. కార్యకర్తల అవసరాలు గాని వారి కష్టాల్లో గాని ఆయన పాలు పంచుకోవడం లేదని శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.